మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబర్ యూనివర్సల్ నంబర్ అయితే చాలా మంచిదండి. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో యూనివర్సల్ నంబర్ కనుక మీకు తోడుంటే ఆ వ్యాపారం అనేది కూడా 1000 రెట్లు పెరుగుతుందండి. మరి ఈ యూనివర్సల్ నంబర్ను కనుక్కోవడం ఎలా? అది ఎలా దొరుకుతుంది? మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్టెల్ కానీ, జియో కానీ ఆ కంపెనీల నుండి మనకు ఆన్లైన్‌లో ఒక 50 సిమ్ కార్డ్స్ ఉంటాయి. వాళ్ళే ఇస్తారు. మనకు సిమ్ కార్డ్ కావాలంటే సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి వాళ్ళే ఒక 50 నంబర్లు ఇస్తారు. ఆ 50 నంబర్లు మన ఆఫీస్ వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి. చేస్తే దాంట్లో యూనివర్సల్ నంబర్ అనేది ఉంటే మీకు చెప్తాను. దీనికి తోడుగా ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్‌లు ఉన్న వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, మీ పిల్లలు కానీ, మీ భార్య కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లు ఉంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వాడవచ్చండి. కాబట్టి ఎవరైనా కూడా యూనివర్సల్ నంబర్ కావాలనుకుంటే మీరు పెట్టుకున్నటువంటి వ్యాపార సంస్థకి మంచి పేరు పెట్టుకొని ఈ యూనివర్సల్ నంబర్ కనుక ఉన్నట్టయితే చాలా సులువు ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు వాడుతున్నటువంటి వెహికల్స్ ఏదైనా ఉంటే ఆ వెహికల్స్ కూడా మీకు చాలా ఉపయోగపడే విధంగా, అంటే నెగిటివ్ నంబర్లు కాకుండా పాజిటివ్ నంబర్లు కనుక ఉన్నట్టయితే ఆ బండ్లకు ప్రమాదాలు అనేది కూడా అరికట్టబడుతుంది. యాక్సిడెంట్స్ కాకుండా మీకు చక్కగా మీరు ఎక్కడి నుండి అయితే వెళ్ళారో మళ్ళీ అక్కడికి సేఫ్గా తిరిగి వచ్చే విధంగా ఆ నెంబర్ అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి అదృష్టవంతమైనటువంటి నెంబర్ మన జేబులో కనుక ఉన్నట్టయితే మనం చేసేటువంటి ప్రతి పని అదృష్టంగా మారుతుంది. కాబట్టి యూనివర్సల్ నెంబర్ కావాలనుకుంటే మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి మీరు ప్రతిరోజు కొన్ని నెంబర్లు పంపిస్తుంటే దానిలో నేను మీకు యూనివర్సల్ నెంబర్ వచ్చే వరకు నేను ట్రై చేస్తూనే ఉంటానండి. తప్పకుండా పంపిస్తాను.